ఈ మధ్య మూవీస్ హిట్ అవుతున్నాయో లేదో తెలీదు గానీ, ప్రమోషన్స్‌లో ఏదో ఒక కాంట్రోవర్సీ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఉండే కొద్దీ ఎలా అయిపోతుందంటే, కాంట్రోవర్సీ లేకుండా ఏదైనా ప్రెస్ మీట్ జరిగితే అదో అద్భుతంలా మారిపోతుంది. ఆల్రెడీ మన ఛానెల్‌లో కాంట్రోవర్సీస్ మీద 4 పార్ట్స్ చేశాం. చెక్ ఇట్ ఔట్. ఇండస్ట్రీకి, మన అమిగో ఫ్యామిలీకి కాంట్రోవర్సీస్ కొత్త కాదు. ఇంక లేట్ చేయకుండా రీసెంట్‌గా జరిగిన కొన్ని కాంట్రోవర్సీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ధనుష్ నేషనల్ అవార్డ్ కాంట్రోవర్సీ. రీసెంట్‌గా 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో ధనుష్ డైరెక్ట్ చేసిన తన 50th ఫిలిం 'రాయన్' మూవీకి బెస్ట్ తమిళ్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. అండ్ స్పెషల్ మెన్షన్‌గా 'కెప్టెన్ మిల్లర్'లో తన పర్ఫార్మెన్స్‌కి అవార్డ్ ఇచ్చారు. ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశాక సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. 'రాయన్' మూవీ వచ్చిన అదే ఇయర్‌లో 'సత్యం సుందరం' అండ్ 'మహారాజా' లాంటి ఇంకా మంచి మూవీస్ వచ్చాయి. ఒకవేళ అవార్డ్స్ ఇస్తే వాటికి కదా ఇవ్వాలి. అంతేగాని 'రాయన్' లాంటి కమర్షియల్ మూవీకి నేషనల్ అవార్డ్ ఇచ్చారేంటి అని జ్యూరీ మెంబర్స్‌ని, ధనుష్‌ని ట్రోల్ చేశారు. తర్వాత ఒక ఈవెంట్‌లో ధనుష్ స్పీచ్ ఇస్తూ ఈ కాంట్రోవర్సీ గురించి అడ్రెస్ చేశారు. యాక్చువల్‌గా అందరూ ఏమనుకున్నారంటే, ధనుష్ స్పీచ్‌లో తన ఫిల్మ్‌కి వచ్చిన అవార్డ్‌ని డిఫెండ్ చేసుకుంటాడు అని అనుకున్నారు. బట్ సర్ప్రైజింగ్‌లీ ధనుష్ అలా చేయకుండా తనేమన్నారంటే, "ఐ కెన్ అండర్‌స్టాండ్. 'రాయన్' మూవీ కంటే మంచి మూవీస్ వచ్చాయి అదే ఇయర్‌లో. నేషనల్ అవార్డ్ వాటికే వచ్చుండాలి. కానీ అవార్డ్ నా మూవీకి ఇచ్చారు. వేరే మూవీ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ మెంబర్స్ హర్ట్ అవ్వడం నేను అర్థం చేసుకోగలను" అని అన్నారు. తను అలా చెప్పిన తర్వాత ట్రోలింగ్ తగ్గిపోయింది. అండ్ తను ఆ స్పీచ్‌లో ఇంకేం చెప్పారంటే, "ఇప్పుడు నా ఫిల్మ్‌కి అవార్డ్ వచ్చినప్పుడు ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. బట్ ఇంతకుముందు నేను యాక్ట్ చేసిన 'రాంజన', 'మరియన్', 'త్రీ', 'కర్ణన్', 'వడా చెన్నై', 'పొదుపెట్టే' లాంటి మంచి మూవీస్‌కి నేషనల్ అవార్డ్ రానప్పుడు, ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్ళలో 10% పీపుల్ కూడా సపోర్ట్ చేయలేదు. మరెందుకు ఇప్పుడు ఇంతలా ట్రోల్ చేస్తున్నారని క్వెషన్ చేశారు. యాక్చువల్లీ ధనుష్ చెప్పింది కూడా కరెక్టే. అసలు జ్యూరీ మెంబర్స్ ఏ బేసిస్ మీద అవార్డ్స్ ఇస్తున్నారో తెలీదు. దీనికి ముందు 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కూడా బెస్ట్ యాక్టర్ కింద 'గోట్ లైఫ్‌లో' 'పృథ్వీరాజ్‌కి' అవార్డ్ ఇవ్వకుండా 'జవాన్‌లో' 'షారుఖ్ ఖాన్‌కి' అవార్డ్ ఇచ్చారు. దీని మీద ఇండస్ట్రీలో కూడా చాలా స్పెక్యులేషన్స్ నడిచాయి. జ్యూరీ మెంబర్స్ ఫేవరెటిజం చూపిస్తున్నారని, ఓన్లీ వాళ్ళ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళకే అవార్డ్స్ ఇస్తున్నారు. బట్ రియల్ టాలెంట్‌కి రికగ్నైజేషన్ ఉండట్లేదని ఇలా స్పెక్యులేషన్స్ నడిచాయి. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో చాలా సార్లు గుడ్ ఫిలిమ్స్‌కి ఇలానే జరిగింది. ఇలానే ఫ్యూచర్‌లో కంటిన్యూ అయితే నేషనల్ అవార్డ్స్ క్రెడిబిలిటీ కోల్పోతాయి. మీకు గనక అసలు ఒక ఫిలింని నేషనల్ అవార్డ్స్‌కి ఏ బేసిస్ మీద నామినేట్ చేస్తారు? జ్యూరీ మెంబర్స్ అవార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి కన్సిడర్ చేస్తారో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేషనల్ అవార్డ్స్ కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దాని గురించి డీటెయిల్‌గా ఒక వీడియో చేద్దాం. 'రామ్ చరణ్' 'పెద్ది'. 'పెద్ది' మూవీ భోపాల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ గారు క్రౌడ్‌ని రిఫర్ చేస్తూ భోపాల్‌కి బదులు బీహార్ అన్నారు. हमारे बिहार के लोगों को बिहार के लोग मेरे साथ हो आप అండ్ అదే ఈవెంట్‌లో యాంకర్ క్రికెటర్స్ నేమ్స్ చెప్తాను. వాళ్ళ గురించి వన్ వర్డ్‌లో చెప్పమన్నారు. कुछ एक क्रिकेटर्स हैं అలా అడుగుతున్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా గురించి వన్ వర్డ్‌లో చెప్పమంటే రామ్ చరణ్ గారేమో ఇలా అన్నారు. जसप्रीत बुमराह जी आई एम योर बिगेस्ट फैन आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो लव यू सर దీనికి నార్త్ ఆడియన్స్ రామ్ చరణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు. రామ్ చరణ్ గారు ట్రోలింగ్‌కి రెస్పాండ్ అవుతూ సారీ గూడా చెప్పారు. ఇది హ్యూమన్ ఎర్రర్, క్రౌడ్ ముందు ఎక్సైట్‌మెంట్‌లో బై మిస్టేక్ అలా చెప్పానని అన్నారు. మనకంటే ఆల్రెడీ తెలుసు రామ్ చరణ్ గారు నేమ్స్ మర్చిపోతారని. But Charan always forgets the names. He always forgets the names. బై ద వే రామ్ చరణ్ గారికి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుగా? నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండడం. ఊర్వశి రాథోడ్ సురేష్ వర్మ, రష్మి ముండక అలాగే శ్రీనీలి. ఇదొక్కటే కాబట్టి సరిపోయింది. ఇంక చిరు లీక్స్ లాగా రామ్ చరణ్ లీక్స్ కూడా అంటే చచ్చా వాడేదో సరదాగన్నాడు జరగదు. 'వారణాసి' 90+ టేక్స్. a particular shot in the film, Mahesh and I, we started shooting it. I can't tell you what it is now. We started shooting it in the morning, and I don't know if it was take 94 or 97 or something. That's 90 something. I remember Mahesh and I joked about this. The one shot we start in the morning, we come to lunch break, we haven't got the shot. Finally, it's like, okay, I'll pack up. We'll do this again tomorrow morning. So that's actually happened. పృథ్వీరాజ్ గారు ఎప్పుడైతే ఇలా ఒక షాట్ కోసం 90+ టేక్స్ అని ఇంటర్వ్యూలో చెప్పారో, ఇంకా మహేష్ బాబు గారిని ఫుల్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మహేష్ బాబు గారికి యాక్టింగ్ రాదని, ఎక్స్‌ప్రెషన్‌లెస్ యాక్టర్ అంటూ వేరియస్ కామెంట్స్ చేశారు. ఈవెన్ మీమ్ పేజెస్ కూడా 'వారణాసి' ట్రైలర్ క్లిప్ ప్లే చేసి, రాజమౌళి గారు కూడా మహేష్ బాబు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ తీసుకురాలేకపోయారని ట్రోల్ చేశారు. దీనికి రిప్లైగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ క్లిప్స్ వైరల్ చేశారు. మీరు మహేష్ బాబు గారిని కూడా డైరెక్ట్ చేశారు 'నిజం' మూవీలో. సో హౌ వాజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆ మూవీలో? నాకు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అయ్యా సినిమా అప్పుడు.
ఓకే. ఇప్పుడు మామూలుగా కొత్త వాళ్ళతో డైరెక్షన్ చేస్తామంటే 7 నిమిషాలు చెప్పాలి, వాళ్ళు 10 సార్లు రిహార్సల్ చేయాలి, 12సారి టేక్ చేస్తాం, అప్పుడు ఓకే అవుతుంది. ఎస్. మహేష్ బాబు గిట్ట చెప్తున్నా కానీ చేసేవాడు. ఇదేంటిది, నేను ఓకే అయిపోయేది. అసలు నీకు సినిమా కరెక్ట్గా తీస్తున్నానా, ఇతనేంటి ఇంత ఫాస్ట్గా యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా నేననుకోవటం వాళ్ళకి అన్ని టేక్స్ పట్టింది యాక్టింగ్ వల్ల అయ్యుండదు. మహేష్ బాబు ఈజ్ రియల్లీ బ్రిలియంట్ యాక్టర్. ఐ థింక్ టెక్నికల్ యాస్పెక్ట్స్ వల్ల అన్ని టేక్స్ పట్టుండొచ్చు. ఈవెన్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో 'వారణాసి' మూవీకి కొత్త టెక్నికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామని చెప్పారు. మనకు ఆల్రెడీ తెలుసు. ఇండియన్ సినిమాస్‌లో ఫస్ట్ టైం 'వారణాసి' మూవీని ఐమాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేస్తున్నారు. సో, ఒక్క షాట్‌ని రెగ్యులర్ ఫార్మాట్‌లో షూట్ చేయడానికి, ఐమాక్స్ యాస్పెక్ట్ రేషియోలో షూట్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో, మేబీ 'రామాయణం' లాంటి మేజర్ సీక్వెన్సెస్‌లో ఐమాక్స్ ఫార్మాట్‌కి తగ్గట్టు స్క్రీన్ ప్రాపర్‌గా రావడానికి 90+ టేక్స్ తీసుకొని ఉండుంటారు. ఇప్పటికైతే ఈ ట్రోల్స్ మీద మూవీ టీమ్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అసలు ఇది రెస్పాండ్ అవ్వాల్సినంత పెద్ద ఇష్యూ కూడా కాదనుకోండి, అది వేరే విషయం. మహేష్ బాబు గారి యాక్టింగ్ గురించి మనకి తెలీదా? మూవీ రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారి యాక్టింగే ఈ ట్రోల్స్‌కి రిప్లై ఇస్తుంది. 'ఇడుపు కాగితం' టైటిల్. ప్రియదర్శి మెయిన్ లీడ్‌గా ఒక మూవీని అనౌన్స్ చేశారు. బన్నీవాస్ గారి ప్రొడక్షన్ అండ్ సుకుమార్ గారి కో ప్రొడ్యూసింగ్‌లో. ఆ మూవీకి టైటిల్ 'ఇడుపు కాగితం' అని పెట్టారు. ఈ టైటిల్‌తో పోస్టర్ ఎప్పుడైతే బయటకొచ్చిందో కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. రీజనల్ ట్రోల్స్ చేశారు. లైక్ ఇదసలు తెలుగు మూవీనేనా? లేదా తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారా? అని ట్రోలింగ్ చేశారు. యాక్చువల్‌గా 'ఇడుపు కాగితం' అంటే తెలంగాణలో డివోర్స్ అని మీనింగ్. ఇది చాలా మందికి తెలియక మూవీ టైటిల్‌ని విమర్శించారు. దీనికి బన్నీవాస్ గారు సినిమాలో కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, టైటిల్ మీద కాదు. టైటిల్ అనేది సినిమాలో ఉన్న కంటెంట్ బేస్ చేసుకుంటుంది. అది ఏ ఏరియా చుట్టూ ఎక్కువ నడుస్తుందో ఆ ఏరియా నేటివిటీకి తగ్గట్టు టైటిల్ పెట్టాం. దానికి ఇంత డిస్కషన్ ఎందుకు అని రిప్లై ఇచ్చారు. 'గాడ్ ఆఫ్ వార్' వర్సెస్ 'తమిజ్ మురుగన్'. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్‌లో వస్తున్న 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ అయిందో లేదో అప్పుడే ఒక కాంట్రోవర్సీలో ఇరుక్కుంది. 'గాడ్ ఆఫ్ వార్' పోస్టర్ రిలీజ్ చేస్తున్నప్పుడు నాగవంశీ గారు ఆ పోస్ట్‌లో 'బోర్న్ ఇన్ నార్త్' అని మెన్షన్ చేశారు. అంతే. ఇంక కొంతమంది తమిళ్ పీపుల్ మా దేవుడిని నార్త్‌లో పుట్టారని ఎలా అంటారు? మా దేవుడి మీద మీరెలా సినిమా చేస్తారని క్రిటిసిజం స్టార్ట్ చేశారు. ఇలా మా కల్చర్‌ని దెబ్బతీసే విధంగా నార్త్‌లో పుట్టారని చేస్తే మీ మూవీని తమిళ్‌లో రిలీజ్ చెయ్యనివ్వమని వార్నింగ్ గూడా ఇచ్చారు. అండ్ ఇక్కడితో ఇది ఆగలేదు. నేషనల్ ఛానల్స్‌లో ఈ ఇష్యూ మీద డిబేట్స్ కూడా రన్ అయ్యాయి. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారు. సేమ్ టైమ్‌లో వెట్రిమారన్ గూడా ధనుష్‌తో 'తమిజ్ మురుగన్' అనే టైటిల్‌తో సేమ్ కార్తికేయ దేవుడి మీద మూవీని అనౌన్స్ చేశారు. ఇంకా ఈ 2 మూవీస్ మీద కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. దీనికి ఎండింగ్ అంటూ ఏం లేదు. ఏమవుతుందో ఫ్యూచర్‌లో చూడాలి. 'వెంకటేష్ మహా' 'కేజీఎఫ్'. డైరెక్టర్ వెంకటేష్ మహా గారు అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో 'కేజీఎఫ్' మూవీ గురించి ఇలా అన్నారు. ఆ ఆ తల్లి మహాతల్లిని నాకు కలవాలని ఉంటది. ఇప్పుడు ఆడంతా తీసుకెళ్లి ఎంత నీచ్ కమీన్ కుత్తే కాబట్టి మొత్తం తీసుకెళ్లి అక్కడ పారదొబ్బుతాడు. ఆడంతా నీచ్ కమీన్ కుత్తే ఎవడని ఉంటాడా? దాని తర్వాత 'డంకీ' మూవీ రిలీజ్ టైంలో తన ఫేవరెట్ హీరో 'షారుఖ్ ఖాన్' అండ్ 'రాజ్ కుమార్ హిరానీ' మూవీ 'డంకీని' ఫస్ట్ డే చూస్తున్నామని చెప్పారు. యాక్చువల్‌గా మనకి ఆల్రెడీ తెలుసు 'డంకీ' అండ్ 'సలార్' మూవీ క్లాష్‌కొచ్చాయని. బట్ ఆ టైంలో తను 'డంకీ' మూవీ కోసం పోస్ట్ పెట్టేసరికి 'కేజీఎఫ్' మూవీ ఫ్యాన్స్ కావాలనే 'సలార్' మూవీని నెగెటివ్ చేయడానికి ఇలా పోస్ట్ చేశారని ట్రోల్ చేశారు. తర్వాత తను నా ఉద్దేశం అది కాదు. ఇది జస్ట్ కోయిన్సిడెంట్ మాత్రమే. నేను ఆ పోస్ట్ పెట్టే టైంకి 'సలార్' ట్రైలర్ రిలీజ్ అయిందని కూడా తెలీదు. ఇట్స్ ప్యూర్ కోయిన్సిడెంటల్. కమర్షియల్ మూవీస్‌కి నేను అగెనిస్ట్ కాదు. నేను 'ప్రభాస్' గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఏదో ఒక రోజు ఆయనతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానని కూడా చెప్పారు. బట్ ఈ కాంట్రోవర్సీ ఇక్కడితో ఆగలేదు. నెక్స్ట్ ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దీని గురించే మళ్ళీ మళ్ళీ టాపిక్ తీసేవాళ్ళు. ఒక సందర్భంలో మీరు ఒక కమర్షియల్ సినిమాని పోల్చి మాట్లాడారు కదా. ఇటుగా కానీ ఎందుకు అలా చేసావనో లేకపోతే అలా చేయకూడదనో ఏదైనా ఒక అంటే మీరు అన్నారు ఇందాకలా ఆ థింగ్ గురించి మాట్లాడదని. నేను యాక్చువల్లీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కాదు, మీరు ఇంకా ఆ స్టాండ్ ఆన్ అయ్యానని అన్నారు కదా. తర్వాత 'రావ్ బహదూర్' మూవీ ప్రమోషన్స్ అప్పుడు మళ్ళీ అడుగుతున్నప్పుడు ఆ రోజు అలా మాట్లాడిన తర్వాత మాకు అనిపించింది. మేము మాట్లాడుకొని అప్పుడే ఆ క్లిప్ తీసేయమని ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని అడిగాము. అండ్ వాళ్ళు రిమూవ్ చేస్తామని కూడా చెప్పారు. బట్ వాళ్ళు స్టిల్ తీయలేదు. దాని తర్వాత దానికి ఎండింగ్ ఉంటుంది, దాన్ని కట్ చేసేసారు. కానీ మేము అలా తీయం. ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ సినిమా, ఇట్ ఈస్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. అలా తీయకపోవడం వల్లే ఇన్ని ఇయర్స్ ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఆ లాంగ్వేజ్ గాను ఐఎమ్ అపాలజైజింగ్, బట్ ద డిస్కషన్ దో దాట్ పర్టికులర్ ఒపీనియన్ స్టార్టెడ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. 'కా' మూవీ కలెక్షన్స్. 'రావ్ బహదూర్' మూవీ అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారిని 'కా' మూవీ కిరణ్ అబ్బవరం గారికి కంబ్యాక్ ఇచ్చి మంచి హిట్ అయ్యి కలెక్షన్స్ వచ్చాయి కదా అని అడిగారు. దానికి ఆయన మాకేం మిగలలేదు, ఓన్లీ యాక్టర్స్‌కి లైఫ్ దొరికింది. ఎవరైనా మాకు మిగిలాయని చెప్తే నమ్మకండి అని అన్నారు. సార్ కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా రావ్ బహదూర్ అండి
ఒకటే శ్రీపాల్ కాక మిగిలింది ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది. ఇంకా కిరణ్ అబ్బవరం గారిని ట్రోల్ చేశారు. తను మూవీ కలెక్షన్స్ ని ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారు. గోరంత కలెక్ట్ చేస్తే కొండంత అని చెప్తున్నారు. ఇలా మళ్ళీ మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ టైంలో కూడా అడిగేసరికి కిరణ్ అబ్బవరం గారు కా మూవీ మంచి సక్సెస్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఓటీటీకి డబల్ ది ప్రాఫిట్ వచ్చింది. బట్ ప్రొడ్యూసర్కి తక్కువ మనీ వచ్చింది మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఫ్లాప్ అవడం వల్ల తక్కువ ప్రాఫిట్‌కి ఫిల్మ్ సేల్ చేశారు. మూవీ కొనుక్కున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చింది అని చెప్పారు. సప్తగిరి రాజాసాబ్ ఇష్యూ. సప్తగిరి గారు రాజాసాబ్ ఈవెంట్‌లో స్పీచ్ ఇస్తూ ఇలా అన్నారు. ఎంతమంది కమెడియన్లు ఉన్నాయి ఈ సినిమాలో? సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న, ఓన్లీ వన్ కమెడియన్ ప్రభాస్ అన్న, రాసి పెట్టుకోండి. కానీ ఒకప్పుడు ఫ్యాన్స్ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ గురించి చెప్తున్నారేమో అని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ టైంలో వింటేజ్ ప్రభాస్ గారి కామెడీ చూడబోతున్నామని హైలైట్ చేశారు. సో అలా అన్నారేమో అనుకున్నారు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. తర్వాత కొన్ని డేస్‌కి 'పురుషహ' మూవీ ప్రెస్ మీట్‌లో సప్తగిరి గారిని జర్నలిస్ట్ ఒకప్పుడు మంత్‌కి ఒకసారి సినిమాలో కనిపించేవారు. ఇప్పుడు ఇయర్‌కి ఒకసారి కనిపిస్తున్నారు. ఎందుకు అని అడిగితే సప్తగిరి గారు చేస్తున్నా అండి. కాకపోతే చిన్న మూవీసే చేస్తున్నా. కాబట్టి ప్రజలకి రీచ్ అవ్వట్లేదు. అదే పెద్ద మూవీస్‌లో చేసుంటే ప్రజలకు కనపడేది అని చిన్న మూవీస్ లిస్ట్‌లో రాజాసాబ్ మూవీని కూడా యాడ్ చేసి చెప్పారు. రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ రాజాసాబ్ బడ్జెట్ 400 crores అయితే అది నీకు చిన్న మూవీలా కనిపిస్తుందా అని ట్రోల్ చేశారు. తర్వాత సప్తగిరి గారు సారీ చెప్పారు. మళ్ళీ ఇంటర్వ్యూలో దీని గురించి అడిగినప్పుడు సారీ చెప్తూ ఈవెన్ మారుతి గారు కూడా కాల్ చేసి సారీ అడిగారని తను చెప్పానని చెప్పారు. ఇంతటితో ఈ ఇష్యూ క్లోజ్ అయింది. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ లెక్కలేనన్ని ఉన్నాయి. అందులో రీసెంట్‌గా జరిగిన కొన్ని ఈ వీడియోలో కవర్ చేశాం. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మిగిలిన వాటిని పార్ట్ 6లో కవర్ చేద్దాం. అండ్ వెళ్ళే ముందు ఛానల్‌లో కంటెంట్‌ని చెక్‌ఔట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.